అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. వెల్కమ్ టు వరండా ఐఎస్. మీకు ఈ ఎకనామిక్ వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వరండా ఐఎస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎకనామిక్ డెవలప్మెంట్. అసలు ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంది చూద్దాం. ఓకే, ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్, వాటి డిఫరెన్సెస్ ఏంది, వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంది, ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ ఏందో చూద్దాం. వాట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్? ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంది? ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అన్ ఇంక్రీజ్ అంటే పెరగడం. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపేర్డ్ ఫ్రమ్ వన్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు అనదర్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద ఇంక్రీజ్. ఎకనామిక్ గ్రోత్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఎకనామిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పెరగడం 1 ఇయర్ నుంచి వన్ టైం పీరియడ్ నుంచి ఇంకో టైం పీరియడ్కి. అంటే 2025 నుంచి 2026కి ఎకనామిక్ గూడ్స్ సర్వీసెస్ యొక్క వాల్యూ ప్రొడక్షన్ పెరిగితే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. సో ఎకనామిక్ గ్రోత్ అంటే ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎంత సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నామో ఆ వాల్యూ పెరిగితేనే ఎకనామిక్ గ్రోత్. ఓకే, కెన్ బి మెజర్డ్ ఇన్ నామినల్ ఆర్ రియల్. సో ఇది నామినల్ వాల్యూలో అయినా మెజర్ చేయొచ్చు, రియల్లో అయినా మెజర్ చేయొచ్చు. నామినల్ అంటే ఈ కరెంట్ అంటే ప్రస్తుతం 2026 ఉన్న ప్రైజెస్ తీసుకొని, రేట్స్ తీసుకొని జీడిపి కానీ ఏదైనా గ్రోత్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే అది నామినల్. రియల్ అంటే ఒక బేస్ ఇయర్ 2011-12 కానీ 2022-23, ఇప్పుడు మన జీడిపి క్యాలిక్యులేట్ చేసే బేస్ ఇయర్ 2022-23. సో ఈ వాల్యూ తీసుకొని ఆ డేట్లో ఉన్న ప్రైజెస్ ఎంతైతే ప్రైజెస్ ఉన్నా అవి తీసుకొని జీడిపి ఎకనామిక్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేస్తే అది రియల్ ఎకనామిక్ గ్రోత్ అవుద్ది. ఓకే, నామినల్ అంటే కరెంట్ ప్రైజెస్, ఇప్పుడున్న ప్రైజెస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ గ్రోత్ వస్తుంది. రియల్ అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అది రియల్ గ్రోత్ ఆర్ రియల్ జీడిపి వస్తుంది. ఓకే, సో అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంది? ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? ప్రైస్ రైజ్, రేట్లు పెరగడమే ఇన్ఫ్లేషన్. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంది? సో ఇయర్ ఒక టైం పీరియడ్కి అంటే ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి కానీ సో ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేశారు అంటే ఎంత వాల్యూ డిఫరెన్స్ ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అని చెప్పి చూడటమే ఎకనామిక్ గ్రోత్. గ్రోత్ అంటే పెరగడం. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగాయి అనేది ఎకనామిక్ గ్రోత్. ట్రెడిషనల్లీ అగ్రిగేట్ ఎకనామిక్ గ్రోత్ ఈస్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, GNP, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జనరల్గా ఎకనామిక్ గ్రోత్ని దేంతో మెజర్ చేస్తాం? జీడిపితో అయినా కానీ GNPతో అయినా కానీ. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 1 ఇయర్లో మన ఇండియన్ కంట్రీ బోర్డర్లో ఎంత ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారు అనేది జీడిపి. GNP అంటే 1 ఇయర్లో మన ఇండియన్స్ ఎంత వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది GNP. సో ఎకనామిక్ గ్రోత్ని జీడిపితో కానీ GNPతో కానీ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు జీడిపి పెరుగుతుంటే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్నట్టు అర్థం, అలాగే GNP పెరుగుతుంటే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్నట్టు అర్థం. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత ప్రొడక్షన్ పెరిగింది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎన్ని పెరిగినాయి. గూడ్స్ అంటే ఏంది? మనకు కనిపించాయి అనమాట, ఆర్టికల్స్ కానీ అగ్రికల్చర్ గూడ్స్ కానీ ఏవైనా మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కానీ ఏవైనా. సర్వీసెస్ అంటే కనిపించండి, ఇన్విజిబుల్స్. సో బ్యాంకింగ్ సర్వీస్ కానీ, ఫైనాన్షియల్ సర్వీస్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటివి సర్వీసెస్ అన్నమాట. సో మనకి ఇక్కడ చూస్తే జనరేటింగ్ ఎకనామిక్ గ్రోత్ కింద ఏవి వస్తాయి? ఫస్ట్, ఇంక్రీజ్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ఫిజికల్ క్యాపిటల్ గూడ్స్ ఇన్ ఎకానమీ. సో ఫిజికల్ క్యాపిటల్ గూడ్స్ ఏంది? ఏవైనా కానీ, మిషన్స్ కానీ, ఓకే, అగ్రికల్చర్ గూడ్స్ కానీ, ఇంకేదైనా ఫిజికల్గా ఫిజికల్గా అంటే మనకి కనిపించేది. ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇది ఫిజికల్గా మనకి కనిపిస్తుంది. సో దాన్ని ఫిజికల్ గూడ్స్ అంటాం. క్యాపిటల్ గూడ్స్ అంటే సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకోవడానికి మెషిన్స్ వాడతాం కదా, దాన్ని క్యాపిటల్ గూడ్స్ అంటాం. సపోజ్ పెన్స్ ఏదో ఒక పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానికి ఏదో ఒక మెషిన్ వాడామనుకో, దాన్ని క్యాపిటల్ గూడ్ అంటాం. సో అట్లాగా ఫిజికల్గా కనిపించే గూడ్స్ అన్నిటిని పెరిగితే ఎకనామిక్ గ్రోత్ అంటాం. అలాగే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్, టెక్నాలజీ పెరిగితే అది కూడా ఎకనామిక్ గ్రోత్ కింద వస్తుంది. నెక్స్ట్, గ్రో ది లేబర్ ఫోర్స్. సో వర్కింగ్ క్యాపిటల్ లేబర్ ఫోర్స్ పెరిగితే అది కూడా ఎకనామిక్ గ్రోత్ కింద వస్తుంది అనమాట.
సో అలాగే ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంది? సో హ్యూమన్స్ వల్ల వచ్చే ఎకనామిక్ గ్రోత్ని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. సపోజ్ హ్యూమన్స్ అంటే మనుషులు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేస్తారు కదా, ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఏంది? ఎకనామిక్ గ్రోత్ అన్నట్టు. సో అలాగా వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, ఎడ్యుకేట్ అయితే అది కూడా ఒక హ్యూమన్ క్యాపిటల్ అనమాట. ఎడ్యుకేషన్ చేసుకునేది ఎందుకు? ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి. సో అలా ఎంప్లాయ్ అయితే వాళ్ళు శాలరీ ఎర్న్ చేస్తారు, శాలరీ ఎర్న్ చేస్తే కంట్రీ జీడిపి గ్రో అవుతుంది, జీడిపి గ్రో అయితే ఆటోమేటిక్గా అదే ఎకనామిక్ గ్రోత్ అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీరు, ఇది పోర్ట్స్ అనమాట. ఈ పోర్ట్స్ డెవలప్ చేయడం వల్ల ఏవో డెవలప్ అవుతారు? సో కంట్రీకి ఎకానమీ వస్తుంది, కానీ అది అందరికీ డిస్ట్రిబ్యూట్ కాదనమాట. సో ఎవరైతే ఈ పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారో కంట్రీ దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు, అలాగే కంట్రీ బెనిఫిట్ అవుతుంది. కానీ దీనివల్ల జనాలందరిలో ఇన్కమ్ పెరగదు అనమాట. అలాగే టెలికమ్యూనికేషన్. సో దీనివల్ల కూడా ఇండైరెక్ట్గా జనాలకి బెనిఫిట్ ఉంటుంది. ఇవంతా ఎకనామిక్ గ్రోత్ కిందకి వస్తాయి అన్నమాట. సో అలాగే మైనింగ్, ఇవంతా చేయడం వల్ల కంట్రీకి గ్రోత్ వస్తుంది, కంట్రీకి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. సో జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సస్టైన్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మెటీరియల్ వెల్బీయింగ్ ఆఫ్ సొసైటీ. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్లో ఏంది? ఓన్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడం. ఎకనామిక్ డెవలప్మెంట్లో మెటీరియల్ వెల్బీయింగ్, ఓన్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడం కాదు, వాళ్ళ బాగోగులు కూడా ఇంక్రీజ్ చేయాలి, వెల్బీయింగ్. సో వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా లేదా, వాటర్ దొరుకుతుందా లేదా, చదువుకోగలుగుతున్నారు లేదా, హెల్త్ కేర్ తీసుకోగలుగుతున్నారు లేదా, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇన్ సొసైటీలో ఓన్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడం కాదు, వాళ్ళ ప్రజల వెల్బీయింగ్, వాళ్ళ మంచి బాగోగులు కూడా పెరగాలన్నమాట. అన్ని వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చూడడం. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్ దెన్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎకనామిక్ గ్రోత్ కంటే చాలా పెద్ద కాన్సెప్ట్ అన్నారు, వైడర్ కాన్సెప్ట్. అంటే చెప్పాం కదా, ఎకనామిక్ గ్రోత్లో ఓన్లీ ఇన్కమ్ ఒకటే వస్తుంది, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏం వస్తాయి? సో వాళ్ళ వెల్బీయింగ్ కూడా వస్తుంది. సో వాళ్ళకి ఫుడ్ ఉంటుందా లేదా, వాటర్ ఉంటుందా లేదా, వాటర్ సప్లై ఉంటుందా లేదా, అలా అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ గ్రోత్ ఆఫ్ ఎ నేషనల్ ఇన్కమ్, ఇట్ ఇంక్లూడ్స్ చేంజెస్ సోషల్, కల్చరల్, పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ విచ్ కంట్రిబ్యూట్ టు మెటీరియల్ ప్రోగ్రెస్. సో ఓన్లీ ఇన్కమే కాదు, ఎకనామిక్ గ్రోతే కాదు, వాళ్ళు సోషల్గా అంటే సొసైటీలో వాళ్ళ స్టేటస్ పెరుగుతుందా లేదా, సొసైటీలో వాళ్ళకి గుర్తింపు వస్తుందా లేదా, సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుందా లేదా, సో యాజ్ వెల్ యాజ్ సోషల్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు లేదా జనాలు, పీపుల్. అండ్ కల్చరల్గా వాళ్ళు డెవలప్ అవుతున్నారు లేదా. ఓకే, కల్చర్ అనేది ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటుంది, అది సబ్జెక్టివ్ అనమాట. అంటే మనం దాన్ని అబ్జెక్టిఫై చేసలేం, ఒక కల్చర్ ఎక్కువ కల్చర్ ఎక్కువ అని చెప్పి చేయలేం, కానీ వాళ్ళ కల్చర్లో వాళ్ళు కల్చరల్గా ఇంప్రూవ్ అవుతున్నారు లేదా అని చెప్పి చూడడం. అలాగే పొలిటికల్లో అందరూ డెవలప్ అవుతున్నారు లేదా ఒక వర్గమే డెవలప్ అవుతుందా, లేకపోతే అందరూ డెవలప్ అవుతున్నారా. సో అలాగా అనమాట. సో ఓన్లీ ఎకనామిక్ గ్రోతే కాకుండా సోషల్ గాను, సొసైటీలో వాళ్ళ వాల్యూ స్టేటస్ గాను, కల్చరల్గా గాను, పొలిటికల్ ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తున్నాయి లేదా, వాళ్ళు పోటీగా చేయగలుగుతున్నారు లేదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓట్లు వేయగలుగుతున్నారు లేదా ఫ్రీగా. సో ఇలాగంతా ఇవి కూడా తీసుకునేదాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో నాట్ ఓన్లీ ఇన్కమ్ పెరగడమే కాదు, సోషల్ గాను, కల్చరల్ గాను, పొలిటికల్ గాను డెవలప్ అయితే అది ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. మనం కొన్ని స్కీమ్స్ చూద్దాం. ఆ కొన్ని స్కీమ్స్ వల్ల గవర్నమెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆ స్కీమ్స్ ఏదో చూద్దాం. ఎలాగైనా మన ఎకనామీలో స్కీమ్స్ అనేది ఇంపార్టెంట్. చిన్నగా మీకు ఒక్కొక్క స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. అంటే స్కీమ్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఇదేంది? హౌస్ కన్స్ట్రక్షన్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, పిఎంఏవై అంటే షార్ట్కట్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తుంది గవర్నమెంట్? హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. హౌస్ లేని వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీంట్లో అర్బన్ ఉంది, రూరల్ ఉంది. అంటే అర్బన్ ఏరియాస్లో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, రూరల్ ఏరియాస్లోనూ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఓకే, స్కీమ్ పేరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. సో దీనివల్ల హౌస్ లేని వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ రోడ్స్ వేయడం. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. గ్రామ్ అంటే విలేజెస్, సడక్ అంటే రోడ్డు, యోజన. సో విలేజెస్లో రోడ్లు వేయడం, ఇది స్కీమ్. సో ఏ విలేజ్లో అయితే రోడ్స్ లేవో ఆ విలేజెస్లో రోడ్స్ వేయడమే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ఆవాస్ యోజనలో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు హౌస్ లేని వాళ్ళకి, గ్రామ్ సడక్ యోజనలో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు.
సో దీనివల్ల దీనికి ఎకనామిక్ డెవలప్మెంట్కి లింక్ ఏంది? సో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంది? సోషల్ కానీ పొలిటికల్ కానీ కల్చర్ కానీ డెవలప్ అవ్వడం. ఇప్పుడు నీకు హౌస్ లేదనుకో నీకు కష్టం, నువ్వు ఎక్కడ ఉంటావు? రోడ్డు మీద అయితే ఉండలేవు కదా. సో సొసైటీలో హౌస్ అనేది ఒక వాల్యూని తీసుకొస్తుంది నీకు, సోషల్గాను డెవలప్ అవుతావు. అలాగే రోడ్స్ ఉందనుకో, నువ్వు 2 hours పట్టేది, నువ్వు ఆఫీస్ వర్క్ చేయడానికి ఇక్కడ వెళ్ళాలంటే 2 hours పట్టేది, నువ్వు 1 hourలో వెళ్ళిపోతావు మంచి రోడ్స్ ఉంటే. సో దానివల్ల ఏమవుతుంది, మిగిలిన 1 hourలో నువ్వు వేరే ఇన్కమ్ ఎర్నింగ్ వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో ట్యాప్ వాటర్, హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఫెసిలిటీ కల్పించడం. ఇది స్కీమ్ పేరు జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్, జేజేఎం అంటాం షార్ట్కట్లో. జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇప్పించడం. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ స్కీమ్ ద్వారా సో ప్రతి ఉమెన్కి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో సో ఆ ఉమెన్ అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అన్నమాట. 0 డిపాజిట్ బ్యాంక్ అకౌంట్ అంటే వితౌట్ మనీ, మనం డిపాజిట్ ఏం మనీ చేయకుండానే 0 మనీతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఉమెన్ నువ్వు చూసుకుంటే ఉమెన్ మీద ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఉండడం తక్కువ, అలాగే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండడం తక్కువ. నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే కదా నీకు మనీ వేయడానికి వీలయ్యేది. సో అందుకనమాట. సో ఉమెన్కి కూడా 50% దాదాపు మన ఇండియాలో 50% పాపులేషన్ ఉమెనే ఉంటారు. సో ఈ 50% ఫైనాన్షియల్గా మీరు ఇంక్లూడ్ అవ్వకపోతే సో ఇంకా వాళ్ళకి బెనిఫిట్ ఎలా అవుతారు, వాళ్ళు డెవలప్ ఎలా అవుతారు, వాళ్ళ ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది? సో అందుకని ఈ స్కీమ్ ద్వారా 0 బ్యాలెన్స్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా. సో దీనివల్ల ఏ స్కీమ్స్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్ ఇంకా వాళ్ళ అకౌంట్కే మనీ పడిపోద్ది. సో స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్లింగ్ చేయించడం, ఇది కూడా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. లాస్ట్ సమరైజ్ చేసుకుందాం, ఏవేవి ఉంటాయో సమరైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంది? ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆర్ అవుట్పుట్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఇన్కమ్ని కానీ నేషనల్ అవుట్పుట్ని కానీ, అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేది కానీ, లేదా కంట్రీకి ఎంత ఇన్కమ్ వస్తుంది కానీ దాన్ని ఇంక్రీజ్ చేసేదాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్. సో జనాల యొక్క పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ చేయడం. సో వాళ్ళ సొసైటీ గాను కల్చర్ గాను పొలిటికల్ గాను అన్ని విధంగా అన్ని పరాలుగా ఇంక్రీజ్ చేయడం దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో దాని నేచర్ ఏంది? క్వాంటిటేటివ్ అంటే ఏంది? మెజర్ చేసేది. సో మీరు నెంబర్స్ ఉంది, జీడిపి ఉంది, మెజర్ చేయగలుగుతాం. ఇది సపోజ్ 2.5 lakh crores అని చెప్పి మెజర్ చేయగలుగుతాం కదా 2026లో. అలాగే 2027లో ఇది 5 lakhs crores అయింది అనుకో. సో ఇలా మెజర్ చేయగలుగుతున్నాం కదా, దాన్ని మెజర్ చేసిందని క్వాంటిటేటివ్ అంటాం. ఇది వచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చి క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ అంటే క్వాలిటీ చూడడం. సో నువ్వు ఎడ్యుకేషను హెల్త్ అంతా క్వాంటిఫై చేయలేవు, క్వాలిటేటివ్ అనమాట. క్వాంటిటేటివ్ ఇక్కడ కూడా క్వాంటిటేటివ్ ఉంది, ఇక్కడ 2 ఉంది, క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ ఉంది. క్వాంటిటేటివ్ ఎందుకు ఉంది? ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంది కాబట్టి, ఎకనామిక్ గ్రోత్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్. ఇక్కడ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ ఒకటే ఉంది కాబట్టి, ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఒకటే ఉంది కాబట్టి క్వాంటిటేటివ్. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్లో దేని మీద ఫోకస్ చేస్తుంది? జీడిపి, జిఎన్పి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తుంది? హ్యూమన్ వెల్ఫేర్. సో ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ అలాగనమాట, వాటి మీద ఫోకస్ చేస్తుంది. దీని స్కోప్ వచ్చి నేరో, ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఓన్లీ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చి బ్రాడ్, ఎందుకంటే అన్ని విధాలుగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, కల్చరల్లీ, సొసైటల్లీ, పొలిటికల్లీ. ఓకే, మెజర్మెంట్ జీడిపి గ్రోత్ రేట్. సో జీడిపి పెరుగుతుందా లేదా అని చెప్పి చూస్తాం, దానే దీని మెజర్మెంట్ అనమాట. సో దీంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా మెజర్ చేస్తామంటే HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది యునైటెడ్ నేషన్ ఇండెక్స్ని పబ్లిష్ చేస్తుంది. సో ఈ ఇండెక్స్ వల్ల కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ బట్టి హై డెవలప్డ్ కంట్రీయా, లో డెవలప్డ్ కంట్రీయా, మిడిల్ డెవలప్డ్ కంట్రీయా అని చెప్పి మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ లిటరసీ రేట్, ఎంత పర్సంటేజ్ ఆఫ్
ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లిటరేట్ చదువుకున్నారు. ఓకే, సో అక్షరత ఎంత ఉంది అంటే చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కంట్రీలో అని చెప్పి చూడడం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సో పుట్టిన ఒక పిల్లాడు ఎన్ని ఇయర్స్ వరకు బతకగలుగుతున్నాడు ఒక కంట్రీలో అని చూసేదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనమాట. పుట్టిన ఒక పిల్లాడు ఎన్ని ఇయర్స్ వరకు బతకగలుగుతున్నాడు మన కంట్రీలో అని చెప్పి చూసేదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో వీటి ద్వారా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ని మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ టైం పీరియడ్, షార్ట్ టర్మ్, చాలా షార్ట్ టర్మ్ అన్నమాట ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది. ఇది లాంగ్ టర్మ్, ఎందుకంటే ఓన్లీ నీకు క్వాంటిటేటివ్ తెలిసిపోద్ది, ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి నీ తేడా తొందరగా తెలిసిపోద్ది. కానీ లాంగ్ టర్మ్ ఇది హెల్త్, ఎడ్యుకేషన్, కల్చరల్ ఇవన్నీ చాలా టైం పడతాయి. లాంగ్ టర్మ్ అనమాట ఎకనామిక్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలంటే. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ నాట్ కన్సిడర్డ్, అంటే ఇన్కమ్ ఎర్న్ అవుతే చాలు, అది అందరికీ వెళ్తుందా లేదా అనేది అవసరం లేదు ఎకనామిక్ గ్రోత్లో. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో కన్సిడర్డ్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడర్డ్. అంటే ఎకనామిక్ పెరిగితే చాలు, ఇన్కమ్ వస్తే సరిపోదు, అది అందరికీ సమానంగా వెళ్ళాలి. సో అందరూ డెవలప్ అవ్వాలి. ఎగ్జాంపుల్ రైజ్ ఇన్ జీడిపి రైజ్ అయితే అది ఎకనామిక్ గ్రోత్. ఎగ్జాంపుల్ బెటర్ హెల్త్ కేర్, రిడ్యూస్డ్ పవర్టీ, హెల్త్ కేర్ పెరిగినా కానీ పవర్టీ తగ్గినా కానీ దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. సో ఈరోజు మన ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. ఎకనామిక్ గ్రోత్ అంటే ఓన్లీ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇయర్కి లాస్ట్ ఇయర్కి పెరిగితే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఇన్కమ్ ప్రొడక్షన్ పెరగడం కాదు, సొసైటల్ గాను, కల్చరల్ గాను, పొలిటికల్లీ, సో అన్ని విధాలుగా హ్యూమన్ వెల్బీయింగ్, ఒక మనిషి బాగోగులు చూడడమే ఎకనామిక్ డెవలప్మెంట్. అలా కాకుండా ఒక మనిషి ఎంత సంపాదిస్తున్నాడు ఓన్లీ ఇన్కమ్ పరంగా చూస్తే ఎకనామిక్ గ్రోత్. ఓకే, సో మీకు ఇక్కడ డిఫరెన్సెస్ చూసాము, ఎగ్జాంపుల్స్ చూసుకోము, కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాము. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.